ఫ్రెండ్స్ ఇగో బాయిలర్ అంటే చెప్తున్నాయి కదా, బాయిలర్ అంటే ఇగో ఇది ఫ్రెండ్స్ ఎట్లుంటుంది బాయిలర్ అంటే. ఇగో ఇప్పుడు అది మనకి స్టీమ్ మీటర్ ఫ్రెండ్స్. అది స్టీమ్ మీటర్ అనేది మీకు మనకి అక్కడ 5 కానొస్తుంది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి ఇగో ఇక్కడ స్టీమ్ మీటర్ కానొస్తుంది ఫ్రెండ్స్. అది 0 నుంచి మనకి 20 దాకా ఉంటుంది. మనకి స్టీమ్ అనేది 5 కంటే ఎక్కువ దాటకూడదు. ఇటు 3 ఇక్కడ మనకి గీతలు 2 గీతలు 5 పైనను ఇటు కొంచెం కిందికి గీతలు కానొస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ మిడిల్లో మెయింటైన్ చేయాలి మనం అది స్టీమ్ అనేది. ఇగో ఇవి వాటర్ ఫ్రెండ్స్. ఇగో వాటర్ లెవెల్ ఫ్రెండ్స్ అవి. ఇగో ఇవి మనకి గీతలు కానొస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఆ గీతలు కానొస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ ఆ పైన ఉన్నాయి. అవి అక్కడ ఆ పైకి పోకూడదు, ఇటు మళ్ళీ ఆ గీత నుంచి కింది గీత నుంచి కింది తెగకూడదు. ఎట్లుంటుంది ఫ్రెండ్స్ ఇది బాయిలరు. ఇగో ఇది బట్టి ఫ్రెండ్స్. అది బ్యాక్ నుంచి చూపిస్తున్నా. ఇది మన బట్టీకి కింద మంట రావడానికి ఇక్కడ ఫ్యాన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి బ్లోయర్లు అంటారు. ఇవి బ్లోయర్లు. ఇగో అది ప్యానల్ బోర్డు ఫ్రెండ్స్. ఇగో ఇది ప్యానల్ బోర్డు అంటారు. ఇగో ప్యానల్ బోర్డులో మనకి ఇగో బాయిలర్ ఐడి ఫ్యాన్ అంటే ఇది ఫ్రెండ్స్. ఐడి ఫ్యాన్ అంటే బాయిలర్ ఇది. ఎఫ్డి అంటున్నాం అది. ఎఫ్డి ఫ్యాన్ అంటున్నాం అది. ఇప్పుడు మనకు అక్కడ కానొస్తుంది కదా, అది ఎఫ్డి అంటారు. ఇది ఐడి అంటారు. ఇగో పంపు. ఇగో 2 పంపులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇగో ఈ పంపు ఇది. ఇగో బ్లోయర్, బిగ్ బ్లోయర్ అంటే అటు బయట ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇగో బాయిలర్ రెండు అవి 5. ఇది కేబుల్ ఛాంబర్ ఫ్రెండ్స్. ఇది 2 అంతే. మనకి మెయిన్ వైరింగ్ మొత్తం ఇది అంటే దీంట్లో ఇక్కడ మనం ఇది ఆన్ చేసుకోవడం. ఇగో ఎఫ్డి అంటే ఇది ఫ్రెండ్స్. ఇగో ఎఫ్డి ఫ్యాన్. ఇది మనకి స్టీమ్ అనేది ఇక్కడ నుంచి, ఇగో వాటర్ అనేది ఇక్కడ నుంచి పోతాయి ఫ్రెండ్స్. ఇగో ఈ మోటార్లు బాయిలర్కి సంబంధించిన మోటార్లు. ఇగో ఈ 2 ఉంటాయి. అయితే దీంట్లో ఇక్కడ నుంచి మోటార్ ఇక్కడ నుంచి దీంట్లోకి పోతాయి ఫ్రెండ్స్. అవి మనకి ఇగో బాయిలర్ వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్. ఇది వాటర్ మనకి సేఫ్టీ. ఇగో 2 ఉంటాయి. 2 సేఫ్టీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి నీళ్ళు ఇక్కడ నుంచి ఇది అయిపోయినా కూడా మళ్ళీ అమ్మటే ఇంకా పైన ఏమంటే ఇమీడియట్లీ వాటర్ వచ్చే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వేస్ట్ వాటర్ అనేది మనకి ఇక్కడ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. ఇగో ఇది ఇక్కడ నుంచి మనకి పైనుంచి స్టీమ్ అనేది పైనుంచి వస్తుంది. మనకు ఆ స్టీమ్ ఉంది ఆడ కానొస్తుంది కదా, మనకు అక్కడి నుంచి స్టీమ్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చేసి ఇగో ఇక్కడ ఇది మనకి ఇవి మెయిన్. ఇది ఇప్పుడు మీకు ఇగో ఇవి బ్లోయర్లో పోయి ఈ బాయిలర్కి సంబంధించిన మనకి ఆ స్టీమ్ ఇక ఇక్కడ నుంచి సపరేట్ చేసుకుంటాం మనం. ఇంకో స్టీమ్ దాంట్లో పోయి బ్లోయర్లో నడుస్తుంటాయి. బ్లోయర్ నుంచి లోపలికి పంపిస్తుంటాయి. ఇది ఇగో మనకి వేస్ట్ వాటర్ అనేది మనకి స్టీమ్ వాటర్ ఒకసారి వాటర్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఈ పైప్ నుంచి అక్కడ పైప్ కానీ వస్తుంది మనకి. ఆ పైప్ నుంచి ఇక్కడ నుంచి మనకి దీంట్లో కలుపుకుంటాం. మనకి మళ్ళీ వాటర్ ట్యాంక్లో కలుపుకుంటాం. చూడండి ఇది. ఇక మనం ఇదేం మన మెయిన్ వాటర్. ఇది మళ్ళీ ఇదేమో చూడండి. ఇవేమో మన స్టీమ్ వాటర్. మనకి అంతా మన వేస్ట్ వాటర్ స్టీమ్. ఇప్పుడు మనకు అది ఉంది కదా, ఆ స్టీమ్ వాటర్ అనేది దీంట్లోకి వస్తుంటాయి. ఇక్కడ నుంచి దీంట్లోకి వస్తుంటాయి. దీంట్లో నుంచి మనకి ఈ ట్యాంక్లో పడుతుంటాయి. ఇది 8 కేజీలది అండి. ఇది 8 కేజీలది. 8 కేజీల బాయిలర్ ఇది. ఇగో దీన్ని బట్టి ఇక ఇక్కడ మనకి షాంక్. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇప్పుడు షాంక్ వస్తుంది కాబట్టి ఇగో షాంక్ వేస్తాం ఫస్ట్లో. అయితే ఇప్పుడు లేకపోతే మనకి ఇగో మన కర్ర వేయాలండి. ఈ కర్ర మనకి ఒక నైట్ వచ్చేసి మనకి దాదాపు 25 టన్నులు తీసుకుంటుందండి. మనకి ఇక 25 టన్నులు దాదాపు ఒక నైట్ నడిచిందంటే, బాయిలర్ ఒక్క నైట్ నడిచిందంటే మన కర్ర అయితే 25 టన్నులు ఎమ్మటే అయిపోద్ది, గొగ్గు అయిపోద్ది మనకు. దీంట్లో నుంచే ఇక్కడ మన బట్టీలో ఇప్పుడు మన దీంట్లో
దీంట్లో ఇవన్నీ వేసేసి మనం నిప్పి పెడతాం. ఇక ఇక్కడ నుంచి కింద నుంచి ఇక్కడ మన మోటార్ అనేది ఇక ఎఫ్డి ఫ్యాన్ అనేది ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ నుంచి నడిచేసి మనకి ఇక్కడ నుంచి మన గాలి వస్తుంటుంది, గాలి కింద నుంచి వస్తుంటుంది. గాలి కింద నుంచి రావడం వల్ల బాగా మంట మండి మనకి ఇక్కడ నుంచి చూడండి, ఇది చూసారా ఫ్రెండ్స్, అది ఇక ఇక్కడ నుంచి మనకి ఆ యొక్క వేడి అనేది మంట అనేది దీంట్లో కొట్టి మనకి నీళ్ళు అనేది ఆవిరి అవుతుంటుంది. ఆవిరి అక్కడ స్టీమ్ రూపంలో వస్తుంది, పైకి వస్తుంది. ఇక్కడ స్టీమ్ రూపంలో నుంచి అక్కడి నుంచి పైకి పోతుంది. పైకి పోయి మనకి మన బ్లోయర్ల ద్వారాగా మనకి ఛాంబర్లో పోయి ఉంటుంది. ఇగో మనకి ఐడి ఫ్యాన్ అనేది, ఐడి ఫ్యాన్ ఫ్రెండ్స్ది. మనకి ఏంటంటే మన ఇవి ఉంటాయి కదా, మనకి ఇది పొగ బాగా వస్తుంటుంది మనకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో. మన పెద్ద పైప్ లెక్క కానీ వచ్చేసి పైపు ఆ పొగ పోతుంటుంది అంటారు కదా. ఇక ఇక్కడ నుంచి బాయిలర్లు నడుస్తుంటాయి కదా, బాయిలర్ నుంచి ఆ పొగ అనేది ఇటు నుంచి వచ్చేసి ఐడి ఫ్యాన్ నుంచి అట్లా కొట్టేసి పైకి ఎలగక్కుద్ది. ఇక సేమ్ ఇదేమో మనకి 5 కేజీలు, అది 8 కేజీలది, ఇది 5 కేజీలది. ఇక చూడండి, ఇక లోపల చూడండి, ఇది ఇంకా ఇక్కడ మనం అవన్నీ షాంకు లేదా కర్ర ఇట్లా వేసుకుంటాం. ఇట్లా వేసుకొని ఇక మనకి ఏమైనా ఇప్పుడు మనకి మొత్తం ఇదంతా బొగ్గు లెక్క అవుతుంది కదా, మన మసి మన దువ్వ లెక్క అవుతుంది కదా. దువ్వ లెక్క అయ్యేది అడుబడిపోద్ది మనకి. దీంట్లో అయితే దాని లెక్క సపరేట్గా ఉండదు, మనం దీన్ని ఇప్పాలి. అక్కడి నుంచి మనకి ఎక్కువ రావట్లేదు, మనకి హీట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇక అక్కడి నుంచి అక్కడ మొత్తం నిండింది అనుకో, అది నిండితే రాదు ఫ్రెండ్స్. ఇది చూడండి, మనకి అంటారా, మనకి బాయిలర్ ఉందిగా, ఇక దీంట్లో వాటర్ పడుతుంటుంది. వాటర్ పడడం వల్ల ఇక బాగా హీట్ ఎక్కి మన వాటర్ ఆవిరి రూపంలో వెళ్ళి స్టీమ్ అంటారు దాన్ని. స్టీమ్ వచ్చేసి మనకి పైకి వచ్చేసి మనకు అట్లా ఇండికేటర్ ఉంటుంది. ఒక మీటర్ ఉంది చూసారా, మనకి ఇందాక మీటర్ చూపించాను కదా, ఆ మీటర్ అనేది నీకు మనకి పోతుంది. ఆ మీటర్ 5 కేజీల దాకా మెయింటైన్ చేసుకోవాలి మనం. చూడండి ఇదంతా, ఇగో ఇది దీని ఇది ఐడి ఫ్యాన్ ఎఫ్డి ఇవన్నీ ఇక దీని ఫ్రెండ్స్. ఇది ఇంకా దీనికి సపరేట్ అనేది బట్టి ఉండదు ఫ్రెండ్స్. ఇదే బట్టి దీంట్లో 5 కేజీలు అయితే ఇదే బట్టి. మనం దీన్ని ఇంకోటి ఏంటంటే మీది బాగా ఖరాబ్ అయింది అనుకో, ఖరాబ్ అయినప్పుడు మనం దీన్ని మెయిన్గా బట్టి వరకే పెట్టుకోవచ్చు మనం. అదొక స్పెషాలిటీ ఉంది దీనికి, మనం చేసుకోవచ్చు మంచిగా. మనకి ఎవరు బాయిలర్ ఆపరేటరు మంచిగా డిజైనర్ మంచిగా అయితే మనం బట్టి రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని మనం. ఇంకా చూశారు కదా మనకి, ఇంకా ఇది బట్టి, దీనికి బట్టి ఇది లోపల, ఇది బాయిలర్ బట్టి లోపల మొత్తం రెండు ఒకటే విధంగా ఉంటాయి. ఇది ఏమో 8 కేజీలు దానికేమో పెద్దది, దాంట్లో ఏముండదు, బట్టి మనం సపరేటే పెట్టుకోవాల్సిందిగా. ఇది మనకి బాయిలర్ ఆపరేటరు మన గవర్నమెంట్ 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి బాయిలర్ ఆపరేటర్ ఎగ్జామ్ పెడుతుంది. ఎగ్జామ్ పెడితే మనకి దాంట్లో పాస్ అయితే మనకి సర్టిఫికేట్ ఇస్తుంది. ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి ఇంటర్వ్యూ పాస్ కావాలి, ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ పాస్ కావాలి, ఇంటర్వ్యూ పాస్ కావాలి. అప్పుడు ఫైనల్గా మనకి సర్టిఫికేట్ ఇస్తారు. ఇగో మాకు ఇన్ఛార్జ్ అన్న ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చారు. మనకి కంపెనీ వాళ్ళకి కానీ బాయిలర్కు అడ్డగోలుగా మనం పోయి మేము కంపెనీ పెడతాం ఇట్లా బాయిలర్ ఏమన్నా ఇయ్యరండి. ఖచ్చితంగా అక్కడ ఉండే ఆపరేటర్కి బాయిలర్ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళ పేరు మీద ఉండాలి. ఇక చూపిస్తున్నా ఫ్రెండ్స్, ఇది బాయిలర్ సర్టిఫికేట్. ఇది ఇక గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇగో నూలు శ్రీనివాసరావు అంటే ఈయన ఆల్రెడీ మనకి బాయిలర్ ఆపరేటర్ అయితే ఆయన ఎగ్జామ్ రాస్తే ఆయనకి ఇచ్చారు. ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యిండు, మొత్తం ఇంటర్వ్యూ అయిపోయింది, మొత్తం సర్టిఫికేట్ అలర్ట్ అయిపోయింది, ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన ద్వారాగానే మనకు బాయిలర్ ఇక్కడ ఆపరేటర్ ఓకే బాయిలర్ ఇవ్వచ్చులే అని మన గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది ఓకే అని. మనకి ఈ బాయిలర్ అనేది ప్రతి ఇయర్ 1 సంవత్సరం ఇస్తారు.
సంవత్సరమైనా లేదా ఒక 6 నెలలైనా ఇస్తారు మనకి. ఏది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఇట్లా రన్నింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత, ఆ పర్మిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి పర్మిషన్ అనేది గవర్నమెంట్కి. అక్కడ గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు వస్తారు, మన వెరిఫికేషన్ చేసుకోవడానికి మొత్తం వస్తారు. వాళ్ళు వచ్చి చూసిపోతారు, చూసి మొత్తం మంచిగా ఉందా లేదా, ఓకే సర్టిఫికేట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని వాళ్ళు చెప్తూ వాళ్ళు రాసి ఇష్యూ చేస్తారు. ఇక ఒకవేళ మంచిగా ఉంటేనే ఓకే ఇష్యూ చేస్తారు, లేదా ఏమైనా ఇట్లా పొరపాట్లు ఉన్నాయి ఇవన్నీ మొత్తం సరిదిద్దుకుని మేము సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం ఫర్దర్గా నడపడానికి. ఇంకో మనకి ఇవి ఇట్లా మసి రూపంలో వస్తుంది. మన అది ఎంత కాలింది మొత్తం కిందికి వస్తుంది. ఇది మొత్తం తీయాలి ఎప్పటికప్పుడు, ప్రతి డే. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు మన బాయిలర్ షిఫ్ట్లు మారుతుంటాయి. ఒకవేళ బాగా నడిచింది అనుకో, ఇప్పుడు రన్నింగ్ అయిపోయిన తర్వాత 24 hours నడుస్తుంది. ఇది నడిచినప్పుడు మనకి రన్నింగ్ అయినప్పుడు ప్రతి డే ఫస్ట్ ఇది తీయాల్సిందే. మనకి ఈ వేస్టేజ్ అనేది తీయాలి. తీసిన తర్వాతనే మనకి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు, ఇప్పుడు నైట్ షిఫ్ట్ వాళ్ళు అనుకో, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చి ఫస్ట్ ఇది చేయాలి. చేసిన తర్వాతనే వాళ్ళు షాంక్ చేసి మనం ఇట్లా చేయాలి కంటిన్యూ. దీనికైతేనూ 3 ఉండాలి దీనికి పక్క. బాయిలర్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇది మొత్తం బాయిలర్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మామూలుగా స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ వేరే వీడియో కానీ పెడతాను ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసేసి ఫాలో కండి ఫ్రెండ్స్. సపోర్ట్ విత్ మీ.